హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. మన ముందున్నారు టీడీపీ నేత అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, కేసీఆర్ గారు కొన్ని మాటలు అన్నారు ఈరోజు వేదిక మీద. పక్క రాష్ట్రం వాడి పెత్తనం మనకెందుకు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇండైరెక్ట్గా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాజకీయాల్లో చూసుకోకుండా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారా అనేది ఆయన మాట్లాడుతున్నారు. నేను మహారాష్ట్రకు వెళ్ళి రాజకీయం చేస్తే మీరు ఊరుకుంటారా అని ప్రశ్న వేశాడు. దానికి మీరు సమాధానం ఏంటి సార్? ఇది మీరు అడిగిన ప్రశ్న 2018 ఎన్నికల నాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, ఆంధ్ర పెత్తనం మనకు అవసరమా, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడం మనకు అవసరమా, ఇప్పుడు కనుక మీరు కాంగ్రెస్ పార్టీని వాళ్ళ ఉమ్మడి కూటమిని కనుక గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారి పెత్తనమే ఇక్కడ సాగుతుంది, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న పరిశ్రమలని తరలించుకుపోతారు, కాబట్టి అది మనకు అవసరమా, రేపు పొద్దున నేను వెళ్ళి మహారాష్ట్రలో రాజకీయం చేస్తే నన్ను ఊరుకుంటారా, తని తరమేరా అని చెప్పని ఆ రోజు మాట్లాడటం కూడా జరిగింది. మరి అలాంటి పెద్ద మనిషి మళ్ళీ ఈరోజు మహారాష్ట్రకి వెళ్ళి ఆయన పార్టీని విస్తరించుకునే పనిలో ఉన్నాడు. ఒక తెలుగువానిగా కేసీఆర్ గారు భారతదేశ వ్యాప్తంగా పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అయితే నేను కూడా సంతోషిస్తాను, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి ఆ రోజు నీ మనస్తత్వం ఏంటి, ఈరోజు నీ మనస్తత్వం ఏంటి? ఆ రోజు నువ్వు మాట్లాడింది ఏంటి, ఈరోజు నువ్వు మాట్లాడింది ఏంటి? అన్ని సంవత్సరాలు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి ఆ రోజు నువ్వు మాట్లాడిన తప్పని ఈరోజు నువ్వు అంగీకరించినట్లేగా. అంటే విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే పని ఆ రోజు నువ్వు చేసావు. ఆ రోజు ప్రత్యేకంగా తెలుగువారిని విభజించి వాళ్ళలో విషబీజాలు నాటడానికి మీ ప్రసంగాలు బాగా దోహదపడ్డాయి. అలాగే 2018లో మళ్ళీ అదే విద్వేషాన్ని నువ్వు రెచ్చగొట్టేసి ఆ రోజు రాజకీయ లబ్ధి పొందారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరు ప్రజాపీఠాన్ని అధిరోహించారు, సంతోషం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది 9 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 9 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ పాలనలోనే తెలంగాణ ఉంది, అభివృద్ధి చెందుతుంది. మీ అభివృద్ధి చెందుతుంది అనే దాని గురించి మీరు చెప్పుకుంటున్నారు, ఇట్లా అభివృద్ధి చెందింది, ఇంత చేశాను చెప్పని. మంచిదే, మీరేం అభివృద్ధి చేశారు, మీరు అభివృద్ధి ఎట్లా చెందారు అనేది ఒకసారి చూసుకుంటే ఈ అభివృద్ధికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అభివృద్ధి ఫలాలని అవి వృక్షాలై పళ్ళు పండుతూ ఉంటే ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. కొంత మీ కృషి ఉండొచ్చు, కాదని నేను అంటల్లా. కానీ మళ్ళీ అలాంటి విద్వేషాలను ఈరోజు మళ్ళీ మొన్న ఈ మధ్య కూడా మీరు మాట్లాడటం కూడా జరిగింది. అట్లాంటిది కాదు. మీరు భారతదేశ వ్యాప్తంగా మీరు పార్టీ పెట్టి భారతదేశ వ్యాప్తంగా తిరిగి ప్రత్యామ్నాయంగా మోడీ గారి ప్రత్యామ్నాయంగా నేనే ఎదుగుతాను, తెలంగాణ వాడు మళ్ళీ ఢిల్లీ పీఠంలో అధిరోహించబోతున్నాడు అని చెప్పని తెలంగాణ నమూనాని భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తానని మాట్లాడుతున్న మీరు ఇంకా ప్రాంతీయ తత్వాల గురించి, ప్రాంతీయ వాదాల గురించి మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పని నేను భావిస్తున్నాను. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుందంటారా సార్? ముందు ఆయన మహారాష్ట్ర వరకే పరిమితం అయిపోయాడు. మిగిలిన ప్రాంతాల్లో మరి సమయం కూడా చాలా తక్కువగా ఉంది, చూడాలి. ఇప్పుడు మరి నిన్న జరిగినటువంటి ప్రతిపక్షాల ఐక్యతారాగంలో బీహార్లో జరిగినటువంటి పాట్నాలో జరిగిన ఐక్యతారాగంలో ఈయనకి పిలుపు లేదు, ఈయన పాల్పంచుకోలేదు. మరి ఈయన ఈ 17 సీట్లతోటి లేదా మహారాష్ట్రలో ఉన్న 42 సీట్లతోటి ఎట్లా ప్రధానమంత్రి అవుతాడో చూడాలి. ముందు అందరినీ కలుపుకుపోయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కావచ్చు, కాంగ్రెస్ పార్టీని కావచ్చు, కాదని నువ్వు ప్రధానమంత్రి కావాలన్నా లేదా ప్రతిపక్షాలందరూ ఐక్యంగా మోడీ గారిని ఓడించాలన్నా మీరందరూ సమైక్యంగా ఉండాలి కదా. ముందు మీరు సమైక్యంగా ఉండాలంటే నీ ప్రయత్నం ఎంతవరకు, ముందు అది అయిన తర్వాత కదా మిగిలిన విషయాలు. మరి అది లేకుండా వాళ్ళతో కలవకుండా మరి అది చేయకుండా నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మరి నీ ఆలోచన విధానం ఏముందో, ఎందుకంటే రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్ దిట్ట, అందుట్లో ఎలాంటి సందేహం లేదు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆయన ఏమైనా చేయగలడు, తిమిని బమ్మిని చేయగలడు. టక్కు టకమార గోకర్ణ విద్యలన్నీ తెలిసినటువంటి గొప్ప రాజకీయవేత్త కేసీఆర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి కేసీఆర్ గారు ఏదన్నా చేశాడు, ఏదన్నా ప్రకటించారు అంటే దాన్ని అమలు చేస్తారా లేదనేది కూడా నమ్మకం ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాలు వేరు, ఆయన మనస్తత్వం వేరు, ఆయన ప్రవర్తన వేరు. కాబట్టి ఆయన గురించి ఏమీ మనం ఎక్కువగా ఊహించుకోవద్దు. సార్, తెలంగాణ రాజకీయాల్లో చూసుకుంటే టీడీపీ ప్రస్థానం ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ టీడీపీకి తెలంగాణలో చాలా కేటర్ ఉందండి, చాలా గొప్ప కేటర్ ఉంది. కాకపోతే ఏంటంటే నాయకులు అటు ఇటు మారి ఇక్కడ పార్టీని, అట్లాగే మా అధినాయకుడు కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల, కొంత ఆయన నిర్లక్ష్యం వల్లే పార్టీలో అయిందని చెప్పని మొహమాటం లేకుండా చెప్తాను నేను. అందుట్లో ఎలాంటి ధర్మ సందేహం కూడా లేదు. కానీ ఇక్కడ పార్టీ బలంగా ఉంది, క్యాడర్ ఉంది.
దాన్ని ముందుకు నడిపే నాయకత్వం ఇక్కడ లేదు. నాయకత్వ లోపమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితికి కారణం. మళ్ళీ ఇప్పుడు తిరిగి పుంజుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దృష్టి పెట్టి, అలాగే కాసాని జ్ఞానేశ్వర గారి ఆధ్వర్యంలో మరి రావుల చంద్రశేఖర్ రెడ్డి లాంటి పెద్దల యొక్క ఆలోచన విధానాలతోటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మరి నాయకులు అందరూ కూడా, మరి మహిళా నాయకులు కావచ్చు, మరి యువకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ వాదంతో మనం ఎంత వెనకబడిపోయాము, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్ని ప్రయోజనాలు చేకూర్చినాయని చెప్పని వాళ్ళలో అంతర్మతం మొదలైన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. ఇక్కడ ఈ ఎన్నికల్లోనే మేము అధికారంలోకి వస్తామని మేము చెప్పం, కానీ ఈ ఎన్నికలు జరిగే సమయంలో మేము మళ్ళీ పుంజుకొని మళ్ళీ మా ప్రస్థానాన్ని మొదలుపెట్టి పూర్వభయం రావడానికి పెద్ద సమయం పట్టదేమో అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇక్కడ బీజేపీతో ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, వాళ్ళు ప్రకటించారు, అసలు ఆలోచన అనేది లేదు. పొత్తు లేదనేది ఎన్నికల ముందు వస్తాయి. ఇప్పటి వరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత నిజంగా మేము కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి పోటీ చేస్తే మమ్మల్ని కొడతారు కూడా, అందుట్లో ఎలాంటి ధర్మ సందేహం కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఇక్కడ అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ విధానాలు చూసిన తర్వాత వాళ్ళతో కలిసి పోరాడాలనే కోరిక మా కేడర్కి ఉందని నేను భావించట్లేదు, మా నాయకులకు కూడా ఉందని నేను భావించట్లేదు. కేసీఆర్ గారు ఆలోచన విధానాలను చూసుకున్న తర్వాత వారు మాట్లాడే విధానాన్ని మనం పరిశీలించుకున్నాం కదా. ఇక మా పార్టీ ప్రస్తావనానికి వస్తే ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర గారి ఆధ్వర్యంలో 119 నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరగడం పూర్తయిపోయింది. అలాగే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కమిటీలు వేయటం, దానికి సంబంధించిన కార్యక్రమాలు జనాల్లోకి వెళ్ళటం కూడా సంపూర్ణంగా మా కేడర్ పూర్తి చేయడం కూడా జరిగింది. మాకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఉన్నారు. మేము ఇప్పటికైతే అన్ని నియోజకవర్గాల్లోనూ మళ్ళీ మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడా ఎలాంటి అనుమానం ఏమీ లేదు. ఇప్పటి వరకు మా పార్టీ గురించి మేము ఆలోచించుకుంటున్నాం తప్ప ఏ పార్టీలో పొత్తులు పెట్టుకోవాలా, ఏ పార్టీతో కలిసిపోవాలనే ఆలోచన లేదు. తిరిగి మా పార్టీ పూర్వవైభవం ఎలా తీసుకురావాలి, జరిగిన పొరపాట్లు ఏంటి, అవన్నీ సమీక్ష చేసుకొని మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు దొరలకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో బాబు గారి యొక్క ఆలోచన విధానంతో, ఇక్కడ నాయకులతోటి సమన్వయంతో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఖమ్మంలో విజయవంతంగా సభ చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మరి ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ జరిగింది. అసలు వీళ్ళందరూ ఆలోచించుకుంది, తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రంలోనండి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఇది తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పుట్టిన పార్టీ. అది తెలంగాణ, ఆంధ్ర లేకపోతే అనేది లేదు. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువారి కోసం పుట్టిన పార్టీ. మేము అదే విధంతో, అదే కట్టుబడి విధానంతో, అదే యొక్క ఆలోచనతో ఇప్పటి వరకు ముందుకెళ్తున్నాం. ముందు తెలుగు ప్రజలు, తెలుగువారు అనే ఆలోచనతో మా పార్టీ పుట్టింది. ఆ పార్టీ ప్రస్థానం అలా సాగుతుంది. తెలుగువారి కోసమే మా పార్టీ పోరాడుతుంది. తెలుగువారి అభివృద్ధి మాకు కావాలి. దానికి పైన ఉన్నటువంటి కేంద్ర పెద్దల యొక్క సహాయ సహకారాలు మనకి ఏమేమి రావాలి, మన యొక్క వాటా ఏంటి, దాన్ని సాధించుకోవడం కోసం ఎప్పుడూ పోరాడేది తెలుగుదేశం పార్టీయే. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అది. ఉభయ రాష్ట్రాల తెలుగువారి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది మర్చిపోవద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను మీ పవన్.